ओम गणेशाय नमः। ओम हयग्रीवाय नमः। ओम गुरु दक्षिणामूर्तये नमः। Now I want to speak about the concept of fear. Normally fear and faith, but in fact faith is not exactly opposite word. However, fear is a feeling that something may happen. The whole world is under the grip of fear. Every human being, there are very few people who are fearless. There are very few people who are courageous. But భగవద్గీతలో దేవాసుర లక్షణాల్లో ఫియర్లెస్, భయం లేకుండా ఉండడం. Because everyone is afraid of something or other, and many things, especially ladies. You take for example, there will be cockroaches, there will be rats, there will be monkeys, there will be cats, there will be dogs, all animals. People are afraid of it, afraid of them. The economic fear, the social fear, the political fear, something fear. డబ్బు లేదని భయం, డబ్బు ఉందని భయం. తమాష చూడండి, ఈ భయానికి ఎంత విచిత్రమైన వస్తువు అంటే ఇది. ఈ మనస్సు ఆడించే ఆట. నీకు అందం లేదు, దిగులు పడతావు, భయపడతావు. ఎవరి దగ్గర చూడాలంటే, ఎవరినైనా చూడాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలన్నా భయపడుతున్నావు, ఎందుకంటే నువ్వు అగ్లీగా ఉన్నావని. కానీ అందం ఉంటే భయం, అందం పోతుందేమో. అందుకని భర్తరి సుభాషితాల్లో భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, వృత్తే నుపాలాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భూమి నృణాం వైరాగ్యమే భయం. వైరాగ్యం ఒక్కటే భయం లేకుండా ఉండేదని భర్తరి సుభాషితాల్లో చెప్తాడు. అంటే భోగికి రోగం వస్తుందనే భయం, కులీనునికి సంతోషించే వారికి కులగౌరవం కోల్పోతారనే భయం, ధనుకునికి ప్రభువుల నుంచి భయం, అభిమానవంతునికి యాచించాల్సిన అవసరం వస్తుందనే భయం, బలవంతునికి మరొక బలవంతుడు ఉంటాడనే భయం, సౌందర్యవంతులకు అందం పోతుందనే భయం, విద్వాంసునికి మరొక విద్వాంసుని చేతిలో ఓడిపోతానేమోననే భయం, పరాభవం చెందాల్సి వస్తుందని, గుణవంతులకు దుర్మార్గులను చూస్తే భయం, శరీరానికి యముడి నుంచి మృత్యు భయం. భూమిలో అన్ని వస్తువులు భయంతో కలిసి ఉండేవి. మనుషులకు ఆ భయం, వైరాగ్యం ఒకటే. హౌ బ్యూటిఫుల్. విచిత్రం ఏంటంటే ఫియర్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇట్ విల్ ట్రబుల్ యూ బోత్ పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ. డబ్బు లేదు, దిగులు, భయం. రేపెట్ట గడిచేది. డబ్బుంది, దీన్ని జాగ్రత్తగా పెట్టేదట, దొంగలు తీసుకుపోతారేమో అని, ఎవరైనా కొట్టేస్తాడేమో అని, ఏమైనా దొరుకుతుందని, ఎవరైనా పట్టుకుంటాడేమో అని, ఎవరైనా పోలీసు వాడు వస్తాడేమో అని, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడేమో. సో మెనీ. సపోజ్ ఎవరైనా తిట్టాం, వాడు ఏమైనా కొడతాడేమో అని భయం. ఏదైనా రాసాం ఒక ఫైలు, వాట్ విల్ బి ద సుపీరియర్ మే గివ్ ఎ సెన్సర్ వార్నింగ్. సో సిన్స్ మార్నింగ్ వేకింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ టిల్ యు గో నైట్, ఈవెన్ ఇన్ డ్రీమ్స్ యు ఆర్ అఫ్రైడ్. ఆ కాలు ఈ మధ్య నేను నా ఎక్స్పీరియన్స్,
ఏందో పడిపోయిందట, బాంబు పగిలిపోయి కాలు చెయ్యి ఎక్కడొక్కడ పడిపోయింది, మనం పోతున్నాం ఇంక చచ్చిపోతున్నాం అనిపిస్తుంది, మనం వాచ్ చేస్తున్నాం ఎక్కడ ఏందో అది. ఎప్పుడో కానీ ఒక కళ రాదు, బట్ రెగ్యులర్ కళ వచ్చేవాళ్ళు ప్రతిరోజు దొంగలు పడుతున్నారు అని చెప్పి వాళ్ళు రోజు రాత్రులు అరిచేవాళ్ళు ఉన్నారు. నేను ఐ హ్యావ్ సీన్ విచిత్రమైన పీపుల్, విచిత్రమైన కళలు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో కళల్లో భయపడేవాళ్ళు, మనుషులను చూస్తే భయపడేవాళ్ళు, రాక్షసులను చూస్తే భయపడేవాళ్ళు, జంతువులు చూస్తే భయపడేవాళ్ళు, దేవుడి కోసం దేవుడిని చూసి భయపడేవాళ్ళు. దేవుడు అంటే భయం, దెయ్యం అంటే భయం, పోలీస్ అంటే భయం, సుపీరియర్ అంటే భయం, తండ్రి అంటే భయం, గురువు అంటే భయం, అయ్యవారు పాఠాలు చెప్పి అయ్యవారు చూస్తే భయం, బలవంతుడు చూస్తే భయం. టోటల్ ఫియర్. ఫియర్కి రెండు పక్కల ఉంది తమాషా. ద ఫండమెంటల్, ద ప్రాబ్లం విత్ ఫియర్ ఇస్ ఉంటే భయం, లేకపోతే భయం. దేర్ ఈజ్ నో అదర్ పావర్టీ, దేర్ ఈజ్ నో అదర్ అగ్లీ థింగ్ ఇన్ లైఫ్ దాన్ దిస్ బ్లడీ ఫియర్. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు మనిషికి. ఇప్పుడు చెప్పాం కదా, అందం అంటే అందం పోతుందేమో అని భయం, జుట్టు ఉంటే నల్లగా ఉండి తెల్లగా పోతుంది, అయ్యో జుట్టు పోయిందే గుండు అయిపోతుందేమో అని భయం. బాడీ, మైండ్, స్పిరిట్, ఇంటలెక్ట్, ఎవ్రీథింగ్. అందుకని ఫియర్లెస్నెస్, అభయం. కరేజ్ ఈజ్ ధైర్యం. ఒక పహిల్వాన్ ఉంటాడు, ఒక ఏదో ఈ కుంఫు, ఈ ఆర్ట్స్ తెలిసినోడు ఉంటాడు, ఫైటర్. వాళ్ళు ఓకే, బట్ వాళ్ళని చూసి భయం. బలవంతుడు చూస్తే భయం, మనకు బలం లేదేని భయం. మనకు బలం లేదు కాబట్టి ఏమైనా కొడతాడేమో అని భయం. ఉంటే ఏంటంటే మనల్ని ఏమన్నా ఓడిస్తాడేమో అని భయం. అంత భయం యొక్క అంత విచిత్రమైనది ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదు. అర్జునుడు భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. భగవద్గీత అంతా భయం మీదనే ఆధారపడి ఉంది. అర్జున టోల్డ్ కృష్ణ దట్ ఐ కెనాట్ కిల్ మై ఓన్ కిత్ అండ్ కిన్. పితామహుడు భీష్మాచార్యులు ఉన్నాడు అక్కడ, మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నా బంధుగణం ఉంది, ఇక్కడంతా జనం ఉన్నారు, నా ఈ ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపి నేను ఈ రాజ్యాన్ని ఏంది నేను సాధించేది, నేను ఐ డోంట్ వాంట్ టు కిల్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్ నాన్సెన్స్. హి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్ బై సీయింగ్ ది సీన్. ఆ జనాన్నంతా చూసేవాడు భయపడిపోయినాడు. అది భయం కూడా కాదు, ఒక రకంగా దుఃఖం. దుఃఖంలో నుంచి భయం వస్తుంది, భయంలో నుంచి దుఃఖం వస్తుంది. అవి రెండు ట్విన్స్. సో ఫియర్ ఈజ్ సచ్ ఏ complicated concept, complicated thing for every human being. But fears are certain fears are real, certain fears are imagined, many fears are imaginations. ఈ స్కిజోఫెర్నిక్ సైకాలజిస్టులు, సైకో, అదే డాక్టర్లు, what we call the doctors which study the psychic people. These are all imagined fears. రేపొద్దున పరీక్ష పోతున్నామని ఎంతమంది, how many people are committing suicide because of the fear? There are no accounts. మనకు తెలిసేది చాలా కొద్ది. ఏదో జరుగుతుంది రేపు అని భయపడి చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది. ఏం జరగదు, ఎదుర్కో, యుద్ధం చేయి, అది భగవద్గీతలో చెప్పింది.
రేపేదో వస్తుంది ఇప్పుడే భయపడి ఇప్పుడే చచ్చిపోయేది. సో దిస్ వే imagined fears are more dangerous than the real fears. Real fears can be tackled provided there is some thinking, analysis and logic. ఏమవుతుంది? లేదు, వాడు వస్తాడు, అడుగుతాడు, కొడతాడు, ఒక దెబ్బ కొడతాడు, సరే ఏమవుతుంది? లేదు, జైలు తీసుకుపోతాడు, పోతాము, బెయిల్ తీసుకొస్తాము, తప్పేం చేయలేదు. So like that, if you can analyze the problem, that is why we used to say, a problem which is well understood is half solved. ఏ సమస్యనైనా పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే దాంట్లో సగం ప్రాబ్లం తీరిపోయినట్టు. అసలు ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుంది. అందుకనే కన్సల్టెంట్స్ మనల్ని అడుగుతారని ఒక క్వశ్చన్ వేసి మనం చెప్పిన దానికి వాడు జవాబు చెప్తాడు. వాడికి ఏం తెలీదు, టు బి ఫ్రాంక్. బట్ మనం భయంతో మనకు ఇంకోటి సపోర్టు, మనం అనుకున్నది కానీ అతను కూడా చెప్పాడంటే అబ్బా, విల్ గెయిన్ కాన్ఫిడెన్స్, విల్ become courageous. So that is why the problem is more than real problems, imagination problems, imagined problems are many. So one is to be explained how the fear is generated, why fears are generated, how to tackle the fears, how to escape from fears. Fears are really unnecessary, especially for the students. At the level of the students, వాళ్ళ ఆయన ఏమంటాడో ఫెయిల్ అయితే, వాళ్ళకి ఫెయిల్ అయ్యేందుకు భయం ఏమి కాదు, చచ్చిపోతున్నది. మా నాయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు కట్టాడు, he paid so much of amount, some lakhs of amount, and if I fail, I can't show my face to my father and mother and my brother and my friends, so I will die. See, ఏందండి ఇది? Is there any meaning for it? అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది? ద ప్రాబ్లం ఈజ్ విత్ పేరెంట్స్. సో దే ఆర్ ఫోకసింగ్ సో మచ్ ఆన్ దట్, యూ మస్ట్ పాస్, యూ మస్ట్ పాస్, యూ మస్ట్ గెట్ ఫస్ట్ క్లాస్, యూ మస్ట్ గెట్ ఫస్ట్ క్లాస్, యూ మస్ట్ బికమ్ గోల్డ్ మెడలిస్ట్, యూ మస్ట్ నెంబర్ 1 టాపర్, నెంబర్ 1. యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. వెన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అండ్ వెన్ యూ హ్యావ్ ఎ లర్కింగ్ ఫియర్, లర్కింగ్ సస్పిషన్, మనసులో దాంకో ఉంటే అనుమానం, ఒకవేళ మనం చేయలేమేమో, the moment you feel that you are bound to suffer from fear. Fear is a fire. I would like to say in a different way. It is a beautiful, because I want to give a symbol to you, symbolism. Fear is a fire. What is the nature of the fire? It can burn anything. నిప్పుందంటే కాల్చేస్తుంది, మంట ఉందంటే దేనైనా కాల్చేస్తుంది. బట్ ఒక బ్యూటిఫుల్ ప్రావర్బ్ ఒకటి ఉంది, ఫైర్ దట్ కెన్ మెల్ట్ ద వ్యాక్స్ కెన్ ఆల్సో హార్డన్ ద స్టీల్. ఫైర్ దట్ కెన్ మెల్ట్ ద వ్యాక్స్ కెన్ ఆల్సో హార్డన్ ద స్టీల్. ఈ నిప్పు అనేది, మంట అనేది మైనం కొవ్వొత్తి లాంటి దాన్ని, మైనాన్ని మెత్తగా కరిగించేస్తుంది. నెయ్యి పెడితే కరిగిపోతుంది. అదే నెయ్యి నిప్పులో పోస్తే ఇంకా ఎక్కువ మండుతుంది. సీ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫైర్. ఫియర్ అట్లాంటిది. More suspicion we pour like a ghee, and your fear is enhanced and you will bound to commit suicide. There is some logic. So fear that can melt the wax, మైనాన్ని కరగించగలిగిన ఫియరు, ఇట్ కెన్ ఆల్సో హార్డన్ ది స్టీల్. దాన్ని ఇనుముని తీసుకుపోయి కొలిమిలో పెడితే
అది స్టీల్ అవుతుంది, ఇంకా గట్టిపడుతుంది. గట్టిగా ఉన్న ఇనుముని ఇంకా గట్టిగా చేయగలదు నిప్పు. మెత్తగా ఉన్న మైనాన్ని ఇంకా మెత్తగా చేసి కరిగించగలదు నిప్పు. ఇదే కరిగించిన దాన్ని దాంట్లో పోస్తే ఇంకా పెద్దగా మండిపోతుంది, ఇంకా పెద్ద ఫైర్ అవుతుంది. ఫియర్ ఈజ్ ఎ ఫైర్. వెరీ కాంప్లికేటెడ్. I think I must recollect. Jalaluddin Khilji, something like that, great philosopher. I will recollect. Yeah. If you want to if you want to get the light, if you want to have the light, you must catch the fire అంటాడు. నీకు కాంతి కావాలంటే నిప్పులు పట్టుకోవాలి. సి అంటే నువ్వు నీకు సుఖం రావాలంటే కష్టపడాలని అక్కడ సింబాలిజంలో మాట్లాడతారు వాళ్ళు, మిస్టికల్ ఎక్స్ప్రెషన్స్ అవి. నిప్పు పట్టుకుంటే లైట్ ఎట్టు వస్తుందని టెక్నికల్ కాదు అది. అందువల్ల కాగడ నువ్వు చేత్తో పట్టుకోవాలా, అప్పుడే లైట్ నలుగురిని చూపించవచ్చు, మనకు కనపడుతుంది, వాళ్ళకు కనపడుతుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇందాక చెప్పామే, అందం ఉంటే అందం పోతుంది, అందం లేదని దిగులు భయం, అందం ఉందని భయం, డబ్బు లేదని భయం, డబ్బు ఉందని భయం. ఇట్లా రెండు పక్కల ఉండే ఈ ఫియర్ను, ఇది ఫైర్ లాంటిది. ఫైర్ కూడా ఏంటంటే మెత్తని దాన్ని మెత్తగా చేస్తుంది, గట్టి దాన్ని గట్టిగా చేస్తుంది. సో ఫైర్ కెన్ మెల్ట్ ద వ్యాక్స్ and also harden the steel. So, a person who is fearless, Gandhi is fearless. Genghis Khan, Caesar, and all these warriors, all these commanders, all these people, some people, they are courageous. They will fight. Prakasha Pantul is courageous. Sardar Vallabhbhai Patel is courageous. Gandhi is fearless. భయం లేకుండా ఉండడం ఒకటి. అంటే ఈ ప్రపంచంలో ఎవరేమనుకున్నా నా పాటికి నేను చేసుకొని పోతుంటాను అనుకున్నది అదొక పద్ధతి. వాడు ఏదన్నా వస్తే పైన తిరగబడే తత్వం ఉండేది కరేజ్. అది దీనికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ కూడా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద టైం. అంటే ధైర్యానికి జాగ్రత్తకు ఉన్న తేడా. ఐ విల్ టెల్ యూ ఆన్ సమ్ అదర్ డే. బట్ వెరీ ఇంపార్టెంట్. So one must be careful about the fear. You should not allow the fear to enter into your mind and heart. Once it is done, you are done. అంతే అయిపోయినా నువ్వు అక్కడికి, అయిపోయింది నీ జీవితం, నాశనం అయిపోయింది. Your life is collapsed if you catch the fire. In the sense of fear, fire and fear, I look both the things one and the same. But ఆత్మ ఒకటే, శరీరాలే వేరు. ఫైర్కు ఫియర్కు. So the students or the employees or the family members, there may be problems. Problems come and go. Men may come and go. Men may come and men may go. But I go on forever అన్నాడు. Beautiful. Men may come and men may go, but I go on forever. So problems may come and problems may go, but you will go forever. Why should I bother? Why should I fear? Why should I worry about it? Let us erase the afraid in the sense of fear. Fear is to be erased from the mind. Those who fail to erase the fear from the minds, they suffer because their imaginations are more than the realities of life. ఆ ఇమాజినేషను
రియాలిటీ. రియల్ ఫియర్స్, ఇమాజిన్డ్ ఫియర్స్ ఒకటి. ఫియర్కు రెండు పక్కల ఉన్నాయనేది ఒకటి. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫియర్ అనేది వస్తుంది, పోతుంది. ఫియర్ విల్ కమ్ అండ్ గో. ఫస్ట్ అసలు సూసైడ్ చేసుకునే వాళ్ళకు 1 minute 1 second టైం కానీ గ్యాప్ తీసుకుంటే, మనం పోస్ట్ పోన్ చేయగలిగి అవాయిడ్ చేయగలిగితే, దే విల్ నాట్ అగైన్ కమిట్. నేను చెప్పేది కాదు. యూ ఆస్క్ ఎనీ సైకాలజిస్ట్, యూ ఆస్క్ ఎనీ డాక్టర్, యూ ఆస్క్ ఎనీబడి. వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, కొంచెం సేపు ఇచ్చి, కొంచెం భరోసా ఇచ్చి, కొంచెం ధైర్యం ఇచ్చి, ఒక మాట చెప్పి, తల్లిదండ్రులు చెప్పాలా, అమ్మ రావాలా, నువ్వు ఫస్ట్ రావాలా, బట్ ఫస్ట్ రాకుండా లాస్ట్ వచ్చినా కూడా నాకేం వర్రీలే, మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఉన్నప్పుడు, తల్లిదండ్రుల గ్రీడ్కు లేనప్పుడు, పిల్లల్ని భయపెట్టకుండా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు బాగుంటారు. పిల్లలు ఈ సమస్యతో భయంతో ఎంతమంది తెచ్చిపోతున్నారండి, భయంతో ఎంతమంది బాధపడుతున్నారండి, ఎంత బాధపడుతున్నారు భయంతో. ఫ్యామిలీ లైఫ్లో వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఎన్ని భయాలు ఉన్నాయి వాళ్ళకి, తల్లిదండ్రుల బిడ్డలకి ఎన్ని భయాలు ఉన్నాయి, ఆఫీసులో సుపీరియర్స్ సబార్డినేట్స్కి ఎన్ని భయాలు ఉన్నాయి, టీచర్స్ దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఎన్ని భయాలు ఉన్నాయి. ఎందుకు అసలు భయపడాలి మనిషి? మానవుడిగా పుట్టాం, మానవుడిగా బతుకుతాం, అంత అన్నం తింటాం, అంత హ్యాపీగా ఉంటాం, నిద్రపోతాం. ఏమవుతుంది? ఉంటే చాలదా? ఏమి రాకపోతే పోనీ ఏమవుతుంది? లెట్ us బీ హ్యాపీ. హ్యాపీనెస్ మన చేతిలో ఉంది, ఫియర్ మన చేతిలో ఉంది. అది ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చిందా? ఊరి నుంచి వచ్చిందా? వెతుక్కుంటూ మనల్ని. ఫియరా? దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందా? భయం, దుఃఖం ఎక్కడి నుంచి? ఊరి నుంచి వచ్చి మన దగ్గరికి వచ్చాయా? మన తలుపు తట్టా? మన ఇంటి నీ హృదయం తలుపు తట్టా? లేదు కదా. నువ్వు తెచ్చుకున్నది అది, నువ్వే తీసేసి, బికాజ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్. నువ్వు అన్నం వండుకున్నావు, సాంబార్ పెట్టుకున్నావు, అదేదో మాడింది అన్నం, లేదా సాంబార్ బాగలేదు, అది తీసేసి. నువ్వు కదా చేసిందే. ఫియర్ కూడా అట్లాంటిదే. నువ్వు వండుకున్నావు ఫియర్ను, నువ్వు వండుకున్నావు దుఃఖాన్ని, నువ్వు వండుకున్నది బాగలేదు, పక్కన పెట్టేసి. నువ్వు మంచిది అనుకున్నావు, అది ఫియర్ అయింది, మంచిది అనుకున్నావు, అది దుఃఖం అయింది. రెండు తీసి అక్కడ బాడేసి దండం పెట్టేసి కేల్కులస్ బ్యాండ్ బజావు. సో ఫియర్ ఈజ్ an interesting concept. It is to be understood in different dimensions. Unnecessarily ఫియర్ వల్ల ఎంతమందిని రకాలుగా బాధపడుతున్నారో చూస్తుంటే. I was telling about my life also when there were some interviews. I failed for 8 times in 12th class. I conducted hundreds and thousands of programs, training programs later. I am courageous, I am fearless. ఫెయిల్ అయినాము, మళ్ళీ రాస్తే మళ్ళీ చూద్దాం, మళ్ళీ పోయింది మళ్ళీ రాద్దాం, మళ్ళీ వద్దాం మళ్ళీ రాస్తాం. Every failure is a stepping stone for success. Proverb is there. Failure is a stepping stone for success. Every failure is a lesson to you. It teaches many things to you. ఓడిపోయిన ప్రతిసారి నీకు పాఠం నేర్చుకుంటావు. I used to tell success has many friends. Failure has many enemies. ఇంకో రకంగా చెప్పాలి. సో లైక్ దట్ ఫియర్ హ్యాస్ మెనీ ఎనిమీస్. నో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, మిత్రలాభం అది. నిజమైన నీకు ఒకళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లేకుండా పోవడం వలన అసలు ఫియర్ అనేది వస్తుంది మనిషికి.
తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోనందువల్ల ఫియర్ వస్తుంది. టీచర్స్ సరిగ్గా బిహేవ్ చేయనందువల్ల ఫియర్ వస్తుంది. ప్రపంచంలో ఫియర్ వచ్చేదంతా అక్కడ స్టార్ట్ అయిన ఫియరు నా 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో at my 4th year or 5th year when my personality formation has began, fear began. నా 3వ ఏట 4వ ఏట నేను భయం అంటే ఏందో నేర్చుకున్నా. ఆ భయం నా జీవితం చచ్చిపోయేంత వరకు చచ్చిపోతాను ఆ భయం. కోవిడ్తో భయపడుతున్నాను ఇప్పుడు టుడే. నిజం. బట్ భయపడుతున్నావు. ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్? ఆర్ యూ అవాయిడింగ్ ఇట్? హౌ టు అవాయిడ్ దట్ ఫియర్? బట్ అవాయిడింగ్ ద కాంప్లికేషన్స్. దూరంగా ఉంటే దూరంగా ఉండవు. మాస్క్ వేయమంటే మాస్క్ వేసుకోవు. ఇంకో పని చేయమంటే పని చేయవు. ఇమ్యూనిటీకి మంచి మందులు తీసుకోవడం, లేకపోతే మంచి ఆహారం తీసుకోవడం జాగ్రత్తగా ఉండడం మనం చేస్తున్నాం. అది చేయకుండా అమ్మో అది వస్తుందేమో. అసలు భయంతో ఎంతమంది చచ్చిపోయినారు తెలుసా కోవిడ్లో? అసలు చచ్చిపోయిన వాళ్ళు సగం మంది భయంతో చచ్చిపోయిన వాళ్ళు. కోవిడ్ వచ్చి కాదు, మనం వింటుంటే. సో ఫియర్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. One should think, what is exactly the fear? Why should I get fear? How to I escape from fear? These things must be thoroughly understood, and these must be taught by the teachers, especially by the parents, for the children. Or by the persons, mentors. ప్రతి వాడికి ఒక మెంటార్ ఉండాలి. వాడు ఉంటే వాడు చెప్తాడు, భయపడాల్సిన పని లేదని. గురువులు కావాలి. So with this, I thank you very much.